ఫైనల్‌గా 'భాగీ'కైతే 694 ఎపిసోడ్‌కి అన్ని నిజాలు తెలిసిపోయాయండి. ఎంత ఎమోషనల్ ఎపిసోడ్ అంటే ఇవాళైతే 'భాగీ' 6 ఇద్దరు ఎలా ఏడుస్తారంటే ఇంకసలు ఏం జరిగిందైతే చూద్దామనమాట. ఎప్పుడూ లేనిది ఇంకా 'భాగీ' వాళ్ళ నాన్న రామ్మూర్తి అయితే ఒక ఫోటో ఫ్రేమ్ కట్టించుకొస్తాడనమాట. మధ్యలో రామ్మూర్తి, అటు ఇటు ఇద్దరు కూతుళ్ళు భాగ్యమతి, అరుంధతి అనమాట. ఇద్దరు కూతుళ్ళకి లాస్ట్‌లో 'తీ తీ' అని సూపర్‌గా ఉంది కదండీ రైమింగ్ అయితే ఇంకా. అసలు మంగళ అడిగిద్దనమాట. అసలు చనిపోయిన కూతురుతో నువ్వెప్పుడు ఫోటో దిగావనేసి అడిగిద్దనమాట. అదేదో కొత్త టెక్నాలజీ అంటలే, కంప్యూటర్‌లో ఫోటోలు ఇస్తే ఇలా చేసిచ్చారులే అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట. సరే ఆ ఫోటో ఫ్రేమ్‌ని ఏమన్నా లోపల పెట్టుకున్నాడా అంటే లేదు, గోడకు తగిలిస్తాడనమాట. లోపల పెట్టుకుంటే భాగీకి ఇప్పుడే నిజం తెలియదు కదా, గోడ మీద అయితే వెంటనే నిజాలు తెలిసిపోతాయి కదా, అందుకనమాట. అయినా కానీ ఇలా నువ్వు గోడ మీద పెట్టుకుంటే నీ చిన్న కూతురు భాగీ చూస్తే నిజం తెలిసిపోతుంది కదా తన అక్క అరుంధతి అనేసి, అప్పుడు నీ అల్లుడికిచ్చిన మాట తప్పినట్టు అయింది కదా అనేసి మంగళ అయితే అడిగిద్దనమాట. అందుకే కదా నా అల్లుడికిచ్చిన మాట కోసమే ఇన్ని రోజులు నా చిన్న కూతురికి నిజం చెప్పలేదు. నేనైతే రోజు పొద్దున్నే లేచి నా కూతుర్ల మొహాలు చూడాలి అనేసి రామ్మూర్తి అంటాడనమాట. ఇంకో పక్క అయితే అమరు రాతోడు అయితే ఇంకా కారులో అయితే వెళ్తూ ఉంటారనమాట. మన అమర్కి అయితే సడన్గా ఫోన్ వచ్చి ఫోన్ చూసుకుంటూ ఉంటాడనమాట. ఎవరు సార్ ఫోన్ చేసింది అనేసి రాతోడు అంటాడనమాట. సరస్వతి వార్డెన్ మేడం వల్ల అసిస్టెంట్ ఫోన్ చేస్తుంది రాతోడు అనేసి అమర్ అంటాడు. ఇంకా ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటాడనమాట. సార్ అసలైతే ఇంకా మీ భార్య భాగీ గారికి తన అక్క అరుంధతి గురించి నిజం తెలియదు కదా అనేసి వార్డెన్ మేడం అడిగిద్దనమాట. ఇంకా తెలీదు అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. ఇవాళ మా ఆశ్రమానికి వచ్చి తన అక్క ఎవరో చెప్పమని పదే పదే అడిగింది సార్, అసలైతే మేమైతే చెప్పకుండా నచ్చ చెప్పి పంపించాం సార్ అనేసి వార్డెన్ మేడం అనిద్దనమాట. సరే నేను చూసుకుంటానులే అనేసి అమర్ ఫోన్ పెట్టేస్తాడనమాట. ఏంటి రాతోడు అసలు ఉన్నట్టుండి భాగీ అయితే తన అక్క గురించి ఎందుకు ఆరాలు తీస్తుంది అనేసి అమర్ అంటాడనమాట. అయ్యో ఎందుకంటే సార్ అసలు మిస్ అమ్మకైతే అరుంధతి మేడం ఆత్మ కనిపిస్తుంది సార్, అసలు తన సొంత అక్క అరుంధతి మేడమేమోనని అనుమానం వచ్చి ఎంక్వైరీకి వెళ్ళింది సార్ అనేసి రాతోడు మనసులో అనుకుంటాడనమాట. అయినా కానీ రాతోడు అసలు ఆ రోజు 6 ఫోటో చూసినప్పటి నుంచి విచిత్రంగా బిహేవ్ చేస్తుంది భాగీ అయితే, తను ఒక్కళ్ళతోనే మాట్లాడుకుంటుంది, అసలు భాగీకి ఏమైందో తెలియట్లేదు అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. అయ్యో సార్ అసలైతే భాగీ మేడం అయితే తను అరుంధతి ఆత్మతో మాట్లాడుతుందని మీకు ఎలా నిజాలు చెప్పాలి సార్, భాగీ చెప్పొద్దనింది సార్ అనేసి అన్ని నిజాలు మన రాతోడు మనసులో అనుకుంటాడు. పైకి చెప్తే అమర్కి ఈ ఎపిసోడ్లోనే నిజం తెలుస్తుంది కదా, అప్పుడే ఒకే ఎపిసోడ్లో తెలిస్తే నిజాలు ఎలా అండి, ఒక్కొక్క ఎపిసోడ్లో నిజాలు తెలియాలన్నమాట అమర్కి అయితే. ఇంకా నెక్స్ట్ అయితే భాగీ అయితే ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వస్తుంది అనమాట. బాధపడిద్ది అనమాట. నాన్న అసలైతే ఎప్పుడు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు కదా అనేసి భాగ్య అనిద్దనమాట. అవునమ్మా అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట. ఇప్పుడైతే నేను ఒకటి అడుగుతాను నాన్న, నువ్వు ఇవ్వాల్సిందే అనేసి భాగ్య అనిద్దనమాట. నా దగ్గర ఏముందమ్మా ఇవ్వడానికి అనేసి రామ్మూర్తి అంటాడనమాట. ఒక నిజం చెప్పాలి నాన్న, అసలైతే నా అక్క ఎవరో నాకు చెప్పాలి నాన్న, మీకు తెలుసు కదా నాన్న అక్క ఎవరో అనేసి ఇంకా భాగ్య అనిద్దనమాట. నాకు తెలియదమ్మా అనేసి ఇంకా మన రామ్మూర్తి అంటాడనమాట. ఇంకా మంగళకి సైగ చేస్తాడనమాట. అక్కడున్న ఫోటో తీసే అంటూ ఉంటే నేను తీయనని మంగళ సైగలు చేసిద్దనమాట. ఇంకా మన భాగ్య అయితే నా అక్కెవరో చెప్పండి నాన్న అని గోడవైపు చూసిద్దనమాట. ఇంకా అక్కడ ఫోటో ఫ్రేమ్ చూసి మన భాగ్యకుంటే బద్దలైపోద్దనమాట. ఆ ఫోటో ఫ్రేమ్ తెచ్చుకొని నాన్న అక్క నాన్న అనేసి ఎంత ఏడుస్తుందో భాగ్య అయితే. ఇంక ఇక్కడ మన భాగ్య ఆ ఫోటో ఫ్రేమ్ని గుండెలకి హత్తుకునిద్దనమాట. ఇంకో పక్క అయితే ఇక్కడ లాన్లో అయితే మన ఆరు కూడా గుండెల పైన చేయి పెట్టుకుంటుంది అనమాట. ఏంటి బాలిక ఒళ్ళు జలజరిచ్చినట్టుందా అనేసి గుప్తా గారు అంటారనమాట. అవును గుప్తా గారు అనేసి ఆరు అనిద్దనమాట. ఎందుకంటే నీ సోదరికి నువ్వే తన సొంత అక్కని నిజం తెలిసిపోయింది కదా అనేసి గుప్తా గారు అంటారనమాట. అయ్యో నా చెల్లెలు భాగీకి నిజం తెలిసిందా, ఇప్పుడు ఎంత ఏడుస్తుందో తనైతే అనేసి ఆరు కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇలా వాళ్ళిద్దరూ ఒకేసారి ఏడుస్తూ ఉంటే ఎంత మనకు కూడా ఏడుపు వచ్చేస్తనమాట. ఇంకా బాలిక నిజాలైతే తెలియాల్సిందే, ఎందుకంటే ఇంకా నువ్వైతే యమలోకానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది, అందుకే అన్ని నిజాలు తెలుస్తున్నాయి అనేసి గుప్తా గారు అంటారనమాట. ఇంకా అమర్ అయితే రామ్మూర్తి ఇంటికి వస్తాడనమాట. ఇంకా ఏమండి నా అక్కండి అనేసి ఇంకా బాగా చూపిస్తూ ఉంటే అల్లుడు గారికి నిజాలు తెలుసమ్మా, నీకు చెప్పొద్దని మాట తీసుకున్నారమ్మా అనేసి రామ్మూర్తి అంటాడనమాట. ఎందుకండి నాకు నిజం చెప్పలేదు అనేసి బాగి ఏడుస్తుంది అనమాట. నువ్వు ఇలా బాధపడతావనే చెప్పలేదు బాగి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అనేసి
ఆ ఫోటో ఫ్రేమ్ అయితే రామ్మూర్తికి ఇచ్చేసి భాగ్యని ఓదారుస్తూ అమర్ అయితే ఇంటికైతే తీసుకెళ్తాడనమాట. ఇంకో పక్క అంజలి అయితే ఇంట్లో అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇదేంటి డాడ్ మిస్ అమ్మ ఇంకా ఇంటికి రాలేదు అని సంజు అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. మనోహరి కిందకి దిగిద్దనమాట. మనోహరి ఆంటీ ఇంకా డాడ్ మిస్ అమ్మ బయటికెళ్ళారు, ఎక్కడికెళ్ళారో మీకు తెలుసా అనేసి అంజు అడిగిద్దనమాట. నాకు తెలీదు, వాళ్ళు నాకెందుకు చెప్తారు అనేసి మనోహరి అనిద్దనమాట. సరే ఆంటీ అనేసి ఇంకా అంజు అనిద్దనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.